హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్స్ మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తాం కదా, డెబిట్ కార్డ్ ద్వారా మనకి పాయింట్స్ వస్తాయి. సో ఆ రివార్డ్ పాయింట్స్ని మనం ఏ విధంగా రీఛార్జ్ అవ్వచ్చు, లేకపోతే పాయింట్స్ని మనీ కింద కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో మీకు ఎస్బీఐ రివార్డ్స్ అనే ఒక యాప్ కనుక ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, స్టేట్ బ్యాంక్ రివార్డ్స్ అని కొడితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ చేయండి. ఓకేనా? ఏం లేదు, మొబైల్ నెంబర్ ఇస్తారు, తర్వాత మీకు వాళ్ళు ఓటీపీ పంపిస్తే వెరిఫై అవుతుంది. ఓకేనా? పాస్వర్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. సైన్ ఇన్ అవుతున్నాను. యూజర్ ఐడి. సో యూజర్ ఐడి అంటే ఏంటి? మన ఫోన్ నెంబర్. మీకు బ్యాంక్ ఏ నెంబర్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో ఆ ఫోన్ నెంబర్. 9494. సో పాస్వర్డ్ ఇద్దాం. నాకు 385 పాయింట్స్ ఉంది, అంటే 96 రూపీస్ అనమాట పాయింట్స్. ఓకేనా? సో రీఛార్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ మనది ఏంటి? మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేయాలనుకున్నాం కదా. సో తర్వాత ఆపరేటర్ అంటే ఏంటి? మీది బిఎస్ఎన్ఎల్, నాది అయితే బిఎస్ఎన్ఎల్. సర్కిల్, మీరు ఎక్కడ? నాదైతే ఏపీ. ప్లాన్ టారిఫ్, ఏ టారిఫ్ కావాలని అడుగుతుంది అనమాట. ఓకేనా? ఫుల్ టాక్ టైమా ఏంటి? కాంబో ప్యాక్. సో ఫుల్ టాక్ టైం చాలా ఎక్కువ ఉంది. సో ఇంటర్నెట్ ప్యాక్ కాదు, ఐఎస్జీ కాదు, అండ్ జస్ట్ లోకల్ నెట్వర్క్. సో ఓన్లీ టాక్ టైం కావాలి మనకి. గెట్ టాక్ టైం 90. సో ఫుల్ టాక్ టైం అంటే 220 నుంచి ఉందన్నమాట. ఇంటర్నెట్ ప్యాక్ కాదు, ఐఎస్జీ కాదు, లోకల్ ప్యాక్ కాదు, నెట్వర్క్ వాయిస్ కాల్. టాప్అప్. టాప్అప్ తీసుకున్నాం. నేను వ్యాలిడిటీ 0, బట్ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఇది వస్తుంది. సో టాప్అప్ 50 రూపీస్ నేను టిక్ చేశాను. సో మీకు ఉండే పాయింట్స్ మనీని పెట్టి నాకైతే 96 రూపీస్ ఉంది. నేను 50 రూపీస్ పైన క్లిక్ చేశాను టాప్అప్ ఆప్షన్లో. సో అది అవుతుంది. 200 పాయింట్స్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో మీరు కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారా? కన్ఫర్మ్ కదా. సో కన్ఫర్మ్. సో ఒకసారి చూసుకోమంటున్నాడు రివ్యూ. 200 పాయింట్స్ 50 రూపీస్ అంట. సో కన్ఫర్మ్ కదా. నెంబర్ కరెక్ట్గా అందులో చూసుకుందాం. సో కన్ఫర్మ్ చేయాలి. చూస్తున్నారు కదా, రీఛార్జ్ సక్సెస్ఫుల్ రీఛార్జ్ అనమాట. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో మనకుండే రివార్డ్స్ పాయింట్స్ని ఈజీగా హ్యాపీగా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనం ఏటీఎం నుంచి ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదా. సో కరెంట్ బిల్ అవ్వచ్చు, కేబుల్ బిల్ అవ్వచ్చు, లేకపోతే డిటిహెచ్, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఫ్రెండ్స్కి మనం ఏమన్నా ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇలాగనమాట. పేటిఎంలో కానీ ఇంకా ఎనీ అదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మన డెబిట్ కార్డ్ ద్వారా చేస్తే మనకి పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి అన్నమాట. సో యాడ్ అయినప్పుడు మనం ఈ డబ్బులు మనం తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా మనీని రీఛార్జ్ చేసుకోవచ్చు పాయింట్స్ని. ఇంకా నాకు బ్యాలెన్స్ 46 రూపీస్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.